శ్రీవార్తలకు స్వాగతం. పెనుగొండలో స్వయంభూగా వెలిసిన శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో శరన్నవరాత్రుల్లో తొలి రోజు శ్రీ బాలాదేవిగా మహిషాసుర మర్దిని శ్రీ వాసవి పరమేశ్వర అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవయసుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో సూర్య నమస్కారాలు 9 రోజుల అమ్మవారు 9 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించుకుంటారు. వేకువజాము నుండి అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. పిచ్చటి శ్రీను హార్ట్ అటాక్తో అకాల మరణం చెందారు. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. కాల్పుల కోట వెంకటేశ్వరరావు, పెచ్చటి సత్యనారాయణ, కుక్కల కిరణ్ కుమార్, వేమన అప్పారావు, చుట్టూ సత్యనారాయణ, కడలి చిన్న, జట్టు పెద్దిరాజు, వేమన గాంధీ, సుంకర్ సీతారాం పాల్గొన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు తండ్రి ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బాపిరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాపిరాజు తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శాంతియుత మార్గంలో పయనించడమే పూజ్య బాబూజీ ప్రధాన ఆయుధమని ఎమ్మెల్యే కల్మూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహానికి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. పట్ల తెలుగుదేశం అధ్యక్షుడు కాగిత బుజ్జి, మండల తెలుగుదేశం అధ్యక్షుడు కల్మేక నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన సభలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడారు. పోరుబందులో జన్మించిన గాంధీజీ దేశ గౌరవ ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తుకు నాగరాజు మాట్లాడుతూ గాంధీజీ మార్గం అనుచరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు కునుకు రామాదేవి, మాజీ సభ్యురాలు పెద్దిన నాగవెంకటలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు పొత్తూరు వెంకటేశ్వరరాజు, తోటారాము, కిన్నెర వెంకన్న, కాగిత మహంకాళి, కరిమెనక శ్రీను, గంధం బుజ్జి, బూరువలి వెంకట సత్యనారాయణ, జేవీకే విక్టర్ బాబు, కునుకు శ్రీను, పెద్దిబాబుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 1869లో గుజరాత్లోని పోరుబందర్లో ఒక మామూలు వైశ్య కుటుంబంలో జన్మించి ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో దేశాల్లో నేను మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళా. అది పులకిస్తుంది తనువు. అంటే మన భారతదేశంలో పుట్టిన ఒక ఆయన ఇలా దేశ విదేశాల్లో కూడా గాంధీ గారి సత్యాగ్రహం ఇవాళ ఒక చిన్న గొడవ అయితే అసలు ఏ గొడవలో శూన్యంలోంచి కూడా గొడవ చేసి హింసకే ప్రేరేపిస్తున్న పరిస్థితుల్లో ఇంకా ఈ రోజుకి ఉన్నా కూడా, ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఆయన సత్యాగ్రహం అనే ఒక కొత్త వరవడి మహాత్మా గాంధీ గారితోనే స్టార్ట్ అయింది. నెల్సన్ మండేలా గారు కూడా మహాత్మా గాంధీ అనుసరించిన సత్యాగ్రహ సిద్ధాంతాన్నే ఆయన ఫాలో అయ్యారు. ఒకరోజు తలుచుకుని వదిలేయటం కాదు, గాంధీ గారి సిద్ధాంతాలని అంటే ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప చూపెట్టమని నేను అంటలా, అంటే మరీ తప్పు చేసినప్పుడు. కానీ ఆయన సిద్ధాంతాలు ఖచ్చితంగా ఫాలో అయితే సమాజం ఎంతో ముందుకెళ్తుందని చెప్పి పరిపూర్ణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన ఉండి ఇన్ఛార్జ్ జిత్తుకు నాగరాజు కోరారు. జనసేన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం బుధవారం బొండాడలో నిర్వహించారు. బొండాడపేట, ఎల్ఎన్పురం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండా స్తూపాలను ప్రారంభించి పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎలుబండి రామాంజనేయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ సందర్భంగా 3 గ్రామాలకు చెందిన వైసీపీ పార్టీకి చెందిన నాయకులు రుద్ర వెంకట్రావు, తానికి రాము, పచ్చిగోల ఆంజనేయులు, కందుల సురేష్, మందపాటి సోమన్న, కురిశేఖ నాగరాజు, గుడ్ల సతీష్తో పాటు సుమారు 250 మంది నాయకులు నాగరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు నాయకులు ముందుకు రావడం శుభపరిమాణమని అన్నారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఎలుబండి రామాంజనేయులు, గాదం నానాజీ, గౌరలక్ష్మి, దారపరెడ్డి కన్నబాబు, మేకా కాళీచరణ్, గడి రాము, ఆరేటి దిలీప్, నంద్యాల శివ, అట్టాపి సత్యనారాయణ, జడ్డు శ్రీనివాస్, గుడ్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గం కాలమండలం బొండాడపేట, ఎల్లన్పురం గ్రామాల నుంచి మరి జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలాలు నచ్చి ఈరోజు ఈ 3 గ్రామాల నుంచి కూడా భారీ ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అయిన నాయకులందరూ కూడా స్వాగత సుమాంజలి తెలియపరుచుకుంటూ, ముందుగా
మేము ఈ బొండాడ గ్రామం వచ్చి ఈ సభా వేదిక వచ్చిన శుభ సమయంలో ఇక్కడ చిన్నారులు మన భారతదేశం గర్వించదగ్గ మరి కళామ తల్లి ముద్దు బిడ్డలు మరి భరతనాట్యం ఎంతో చక్కగా చేసి మరి జనసేన పార్టీ నాయకులు అలాగే ఏరం మహిళలు జన సైనికులు ఇక్కడ పెద్దలందరూ ఆశీర్వాదం తీసుకుని మరి ఎంతో చక్కగా చేసిన చిన్నారుని మరొకసారి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారందరికి కూడా ముగ్గురికి కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు బొండాడపేట ఎల్లన్పురం గ్రామాల్లో మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతమే కాకుండా మరి 3 గ్రామాల్లో కూడా జనసేన పార్టీ యొక్క జెండా స్తూపాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. ముందుగా తద్వారా ఈరోజు ఈ బొండాడలో 3 గ్రామాల నుంచి కూడా సుమారు 250 నుంచి 300 మంది మరి వైఎస్ఆర్ పార్టీ నుండి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేన పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీ తీర్థం తీసుకున్న మా జనసేన పార్టీ కుటుంబంలోకి వచ్చిన వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచే మీరందరూ కూడా మాలో ఒకరిగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రజలకు చేరవేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందాలని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ కాళ్ళ మండలం పెదవనంలో వేంచేసి ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఉండి శాసనసభ్యులు కర్మూరు రఘురామకృష్ణరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం 20,000 రూపాయల విరాళంగా అందించారు. విజయదశమి రోజు నుండి పనులు ప్రారంభించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, కట్ట నరసింహరాజు, వేగ్దేశ మురళీకృష్ణరాజు, ఆమదారపల్లి వీరబ్రహ్మం, డొక్కు యాగేందర్రావు, నడింపల్లి సుబ్బరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పుడు పెదామిరం గ్రామంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం దేవిని సందర్శించుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాల నిర్వహణకు వీళ్ళు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలు వాటి గురించి చెప్పడం కూడా జరిగింది. ఆ చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దేవాలయానికి అవసరం కాబట్టి ఇది ఎటువంటి వేరే పబ్లిక్ ఆక్రమణలు లేవు. ఇక్కడ గ్రామ పంచాయతీ అనుమతి మేరకు ఆ చెరువు పక్కన ఒక పరిశుభ్రమైన వాతావరణంలో చక్కటి ప్రాంగణం ఏర్పాటు చేసుకోవడానికి గ్రామస్తులందరూ తలపెట్టారు. వారి ఆలోచనలకి అనుగుణంగా నిత్యం అమ్మవారి పూజలు సక్రమంగా జరగటానికి వీలుగా వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు చేపట్టిన ఆ కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటూ నా వంతు కంట్రిబ్యూషన్గా ఒక 20,000 రూపాయలు నేను వాళ్ళకి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. పనులు ఉత్సవాలు అయ్యాక మొదలు పెట్టుకుంటారా ముందే మొదలు పెడతారా? ఉత్సవాలు అయిన వెంటనే విజయదశమి అయిన వెంటనే అదే విజయదశమి రోజే మొదలు పెట్టండి. విజయదశమి రోజే ఆ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. చిలుకూరు పైలమ్మ ఆలయం వద్ద దసరా సంబరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ ముందూరు వెంకట సోమరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. బాల త్రిపుర సుందరి దేవాలంకరణలో అమ్మవారికి కుంకుమ పూజల అనంతరం మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు.
కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు చేకూరు బోసురాజు, రుద్రరాజు బంగారరాజు, రుద్రరాజు దుర్గారాజు, పేరుచెల శ్రీనివాసరాజు, రుద్రరాజు శివరామరాజు, పొత్తులు ఫణివర్మ, రుద్రరాజు వంశీ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈరోజు సిల్కూరు గ్రామంలో శ్రీ పైళ్ళమ్మ అమ్మవారు గ్రామ దేవత అయిన శ్రీ పైళ్ళమ్మ అమ్మవారు నవరాత్రులు జరుపుకోవడానికి వేళ మొదటి రోజు అని ఈరోజు పూజా కార్యక్రమం మొదలెట్టాము. ఆ పైళ్ళమ్మ అమ్మవారు గ్రామ దేవత ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ కూడా మాకు ఉండాలని, ఈ ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడాలని, పాడి పంటలతో అందరినీ వర్ధిల్లాలని, ఈ గ్రామంలో ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం సౌకర్యాలు కల్పించాలని, ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆవిడని కోరుకుంటూ, ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా మేమందరం కూడా ప్రతిరోజు ఒక నవదంపతుల చేత కూర్చుని పూజా కార్యక్రమంలో మొదలుపెట్టి ఆఖరి రోజుని 10వ రోజుని అమ్మవారిని నిమజ్జనం చేసి ఆవిడకి ఏ లోటు లేకుండా మా తరపు నుంచి అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఆవిడని పూజించడానికి మేము గ్రామ ప్రజలు మేమందరం కూడా కృతజ్ఞతతో ఉన్నాము. ఆవిడ ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భారతదేశ విలువలను భావితరాలకు తెలిపే విధంగా స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం అని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గురువారం రాజానగరం గైడ్ కళాశాల ఆవరణలో ఎయిర్ కమాండర్ బిఎం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశ వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలను భవిష్యత్ తరాలకు అందించాలని ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను వరదల వంటి ఏర్పడిన సమయంలో ఎన్సీసీ బృందాలు తమ వంతు కర్తవ్యంగా బాధ్యత వ్యవహరించడమే కాకుండా వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలను రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అండగా ఉంటారని తెలిపారు. ఇటీవల విజయవాడలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్సీసీ బృందాలు వెళ్లి వరద ముంపులో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందజేయడం మనం చూశామని తెలిపారు. నిన్నే మనం గాంధీ జయంతిని, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో అంతర్భాగంగానే ఇవాళ ఈ స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అనేది ఎన్సీసీ మాధ్యమంగా ఇవాళ గ్లోబల్ యూనివర్సిటీలో, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎవరైతే ఉంటారో వారు పిల్లల్లో, భావితరాల వారిలో మన యొక్క భారతదేశ విలువల్ని కావచ్చు, అదేవిధంగా యూనిటీని కావచ్చు, ఇంటగ్రేషన్ని కావచ్చు, ఏదైతే మనం వివిధత్వంలో ఏకత్వం అని చెప్పి మనం భావిస్తూ ఉంటామో దాన్ని పిల్లలకి గుర్తు చేస్తూ ఈ వైవిధ్యం ఏదైతే భారతదేశంలో ఉంటుందో దాన్ని కలుపుకుంటూ మనం మంచి భారత పౌరులుగా ఎదగాలి అనేటువంటి భావనని పిల్లల్లో కల్పిస్తుంది. రానున్న పుష్కరాల నాటికి నగరంలోని రహదారులు, డ్రైన్లు వంటి సమస్యలు లేకుండా నగర ప్రజలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆధునీకరించడం జరుగుతోందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి నగరంలోని 11వ డివిజన్ మల్లిగా నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల నుండి తెలుసుకుని వారి సమక్షంలో చేయడం జరుగుతోందని, ఆ దిశగా నగరంలో ప్రతి వార్డులో చేపట్టాల్సిన పనులను కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నగరాభివృద్ధిలో భాగంగా ఏర్పడిన చివరి ప్రాంతాల్లో వార్డుల్లో గతంలో 2007-8 సంవత్సరాల్లో మాత్రమే అంతర్గత రహదారులు, డ్రైన్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. తదుపరి ఈ ప్రాంతాల అభివృద్ధి జరగలేదని తెలిపారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు తన దృష్టికి తేవడం జరిగిందని, అయితే జంతు చట్ట ప్రకారం కుక్కలను చంపకూడదని, కుండప నియంత్రణ ఆపరేషన్ ద్వారా వాటి సంఖ్య తగ్గించే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్న దాని మీద స్థానిక ప్రజలందరితోటి తిరగడం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. చూసాం ప్రధానమైన సమస్యలు చాలా. లొకాలిటీ అయితే పాష్ ఏరియాస్ అంటారు వీటిలన్నింటినీ కూడా, అంటే నగరం విస్తీర్ణ ఈ వైపు జరుగుతూ ఉంది. అలాంటి లొకాలిటీలోని ఒక మంచి రోడ్ కానీ డ్రైన్ కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. నాకు తెలిసి 2007 ఆ సమయంలో, 8 ఆ సమయంలోనే ఆనాడు ఉన్న కార్పొరేషన్ ఏదైతే మేయర్గా ఆదిరెడ్డి వీర్రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వార్డు పరంగా చేయించిన కార్యక్రమాలే తప్ప మరలా లేవు. చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ వారు అందరూ వచ్చారు, ఎస్టిమేట్స్ అన్నీ రెడీ చేసి దగ్గరలోనే అవసరమైన సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా వేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం.
చాలా సమస్యలు ఉన్నాయి. కుక్కల సమస్య ఒకటి బాగా ఎక్కడికాడ వినబడతా ఉంది. దానిపైన కూడా ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, వాటి మీద ఏ చర్యలు తీసుకోలేం. చేయగలిగింది ఆ కుటుంబ నియంత్రణ ఏదైతే వాటికి చేసి వాటి సంఖ్యని తగ్గించుకుంటూ సంవత్సరానికి వెళ్ళాలి. అది కూడా ఆల్రెడీ క్వారీ సెంటర్లో ఒకటి ఉంది, సరిపోవట్లే. ఇప్పుడున్న జీవాలు ఒక పాపులేషన్ చూస్తే ఆ సెంటర్ సరిపోవట్లేదు. ఇంకొకటి అడిషనల్ సెంటర్ కూడా ఒకటి రెడీ చేస్తున్నాం. డాక్టర్స్ కొన్ని ఎన్జిఓస్ సహకారం తీసుకొని ఎక్కువ మనం నెలకి ఇన్నని డాగ్స్కి ఆపరేషన్ చేయించి ఆ కౌంట్ పెరగనివ్వకుండా చూసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. జిల్లాలో 1500 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ మేరకు 12 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో SSR 2025 పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణపై రాజకీయ భాగస్వామ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ SSR 2025ను అనుసరించి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాను అనుసరించి ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా ఓటర్ల జాబితాను 99.94% పరిశీలన పూర్తి చేశామని అన్నారు. పోలింగ్ స్టేషన్ల భవనాల భౌతిక ధృవీకరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, పునః ఏర్పాట్ల పరిశీలన చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. ఓటర్ జాబితా రూపకాలలో చిరునామా మార్పులు, చేర్పులు, మరణాలు తదితర అంశాల మేరకు ఓటర్ జాబితాను సవరణ చేయడం జరుగుతోందని తెలిపారు. 17 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు నమోదు ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతోందని, ఆ మేరకు డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. అది మనము 1/2025 ఫైనల్ పబ్లికేషన్. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటంటే డోర్ టు డోర్ విజిట్స్. మన బిఎల్ఓస్ అందరూ డోర్ టు డోర్ విజిట్ చేయడం, డెత్స్ ఏవైతే ఉంటాయో డెత్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేస్తారు. అందులో ఐడెంటిఫై చేయకుండా రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ సెంట్రల్ గవర్నమెంట్ డేటాబేస్ నుంచి కూడా ECI మనకి షేర్ చేయడం జరిగింది. సో ఆ డెత్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్లో వెరిఫై చేస్తుంది. మనం వాళ్ళందరూ కూడా ఫామ్ 7 సెటిల్మెంట్ చేస్తాయి, మనం డిలీట్ చేస్తాం యాజ్ పర్ ద ప్రాసెస్. అలాగే మనకి ఎండ్ క్వార్టర్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి 18 years కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, అలాగే 17 years కంప్లీట్ అయిన వాళ్ళు ప్రపోజ్డ్ హెడ్ క్వార్టర్స్ మన డేటాబేస్ యాజ్ అండ్ వెల్ కంప్లీట్ 18 years వాళ్ళు ఆటోమేటిక్గా ఫామ్ 6 అనేది జనరేట్ అవుతుంది. సో ఈ 2 కేటగిరీస్ మీద కూడా మనం ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మనం నెక్స్ట్ ఈ వీక్ అంతా కూడా డ్రైవ్ చేయాలి. పట్టా ల్యాండ్స్ లేదా డీకేటీ భూముల ల్యాండ్ హోల్డర్ నుండి ఇసుకను డీకాస్టింగ్ చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన విధాన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని, ఇసుక త్రవ్వకాల ధర నిర్ణయం తీసుకోవడం, ఇతర జిల్లాలో ధరల వివరాలు విశ్లేషణ చేసిన నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ S. చిన్నరాముడితో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ పట్ట భూముల నుంచి ఇసుక తీయడం, వ్యవసాయం కోసం భూమి వినియోగాన్ని కొనసాగించడానికి, పట్ట భూములు లేదా డీకేటీ నుండి ఇసుక తొలగించడానికి వివరాత్మక మార్గదర్శకాలతో ప్రభుత్వం జీవో జారీ చేసిందని అన్నారు. ఇందుకు అనుగుణంగా అనుబంధ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. పిల్లల ఎదుగుదలను సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలో జిల్లాలో బంగారు కొండ ప్లస్ కార్యక్రమాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టే ప్రతిపాదన సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గెయిల్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల లేని, రక్తహీనత, తీవ్ర పోషకాహార లోపం గల పిల్లలను గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకురావడం కోసం బంగారు కొండ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా చేపట్టడం జరిగిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 9 గంటలకు నిడదవోలు SVR గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో యువతకు జాబ్ మేళా జరుగుతున్నట్లు డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్, SVR కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ K. జ్యోతి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో 3 కంపెనీలు పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. SSC, డిప్లొమా, డి ఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, బి ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA, MCA, M ఫార్మసీ విద్యార్థులు గల అభ్యర్థులు 19 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఇందులో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఉద్యోగ ఆసక్తి గల అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు నిడదవోలు SVR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈనాటి బంగారు మాట. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. గౌతమ బుద్ధుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.